హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న ఫిష్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు చూసుకోవాలి. అలాగే అదే సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్న 1 టమాటో కూడా వేసుకొని 50% ఉడికేంత వరకు చూసుకోవాలి. ఇది అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఏదైతే మనం వేయించుకున్న మసాలా ఉందో ఆ మసాలా మొత్తం ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. అది పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ పౌడర్లో టమాటో ఆనియన్ని కూడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అది కొద్దిగా చిటపటలాడేటట్టు చూసుకోవాలి. ఇంకా అందులోనే ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో మసాలా పేస్ట్ అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు చూసుకోవాలి. ఇలా మనకి కర్రీ లాగా అయినట్టు అనిపించినప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలిపి 15 మినిట్స్ సైడ్కి వదిలేసేయాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కర్రీ లాగా మారుతుంది. ఇప్పుడు ఇదే కర్రీలో ఏదైతే మనం ఫిష్కి మసాలా పెట్టుకున్నామో ఆ ఫిషెస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత స్టార్టింగ్లోనే మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ అనేది ఊరికి మధ్యలో కలపొద్దు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలి. ఒక 15 మినిట్స్ వదిలేసి మన కర్రీ అనేది రెడీ అవుతుంది. చూడండి, కర్రీ కూడా ఎంత బాగా వస్తుందో చూసారా? ఒకసారి మీరు కూడా ఎలా వస్తుందో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. And thank you for watching my YouTube channel.